శ్రీమద్భాగవతంలోని 210వ పద్యం. వాయువంశంబులై ఎగసి వారిధరంబులు మింటగూడుచున్ బాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయచుగూడుచుండు నుకభంగి చరింపదు కాలమన్నియున్ జేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టివారి ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ పడిపోతూ ఉన్నట్లు ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తము కాలచక్రం వల్ల కూడుతూ వీడుతూ ఉంటుంది. స్వేచ్ఛ అనేది లేదు. కాలమే అన్నిటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఎంతవారు కూడా ఈ కాల ప్రవాహాన్ని చాటలేరు. శ్రీమద్భాగవతంలోని 211వ పద్యం. రాజట ధర్మచుండు సురరాజసుతుంటధ్వని సాత్రవోత్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట యుగ్రగధాధారుడైన భీముడు యోచికి తోడువచ్చునట యాపద గల్గుటిదేమి సోచమో. ధర్మజనంత వాడు రాజు, మహావీరుడైన అర్జునుడు యోధ. శత్రుభయంకరమైన గాంధీవం అతని ధనస్సు. సర్వ సౌభాగ్య సంధాత శ్రీకృష్ణుడు సారథి. ప్రచండ గదా దండధారి అయిన భీమసేనుడు కొండంత అండ. ఇంతటి సహాయ సంపత్తి కలిగిన పాండవులకు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు తప్పలేదు. ఎంత ఆశ్చర్యం! శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.